హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాయల్ డిలైట్స్. నేను మీ మాధవి. ఈరోజు మన స్పెషల్ రస్మలై. ఈ రస్మలై బయట మనం తింటూ ఉంటాం, కానీ ఈ రస్మలైని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చెప్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 లీటర్ పాలను తీసుకోండి. ఇక్కడ నేను ప్యాకెట్ పాలను యూస్ చేస్తున్నాను. ఈ పాలు పొంగు వచ్చేంత వరకు బాగా మరిగించండి. ఈ పాలను విరగకొట్టడానికి ఒక గిన్నెలోనికి 2 స్పూన్స్ వెనిగర్, 2 స్పూన్స్ వాటర్ మిక్స్ చేసుకోవాలి. మరో పక్కన మరుగుతున్న పాలల్లో వెనిగర్ని వేయకుండా స్టవ్ ఆఫ్ చేసి 2 నిమిషాల తర్వాత కలుపుతూ కొంచెంగా వెనిగర్ని వేసి కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక గిన్నెలో జాలిగంటను పెట్టి ఏదైనా శుభ్రమైన కాటన్ క్లాత్ పెట్టి విరిగిన పాలను వడకట్టి తీసుకుందాం. ఇప్పుడు వెంటనే నీళ్లను వేసి బాగా కడగాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి 1/2 లీటర్ పాలను తీసుకుని వేడి చేయండి. 7-8 స్పూన్ల పంచదారను, కొంచెం యాలకుల పొడిని యాడ్ చేయండి. కొద్దిగా సాఫ్రాన్ వేయండి. సాఫ్రాన్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇందులో సన్నగా కట్ చేసిన పిస్తా పప్పుని, బాదం పప్పుని వేసి 10 నిమిషాల పాలను మరిగించండి. మంచి కలర్ కోసం చిటికెడు ఎల్లో కలర్ని వేస్తున్నాను. 10 నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయండి. ఈ పాలను చల్లారనివ్వండి. మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. మరో ప్రక్కన పాలల్లోని నీళ్లు మొత్తం పోయాక గట్టిగా అవుతుంది. ఇప్పుడు ఇలా అరచేతితో మ్యాష్ చేస్తూ పిండి ముద్దలా చేసుకుందాం. ఇప్పుడు పిండిని డివైడ్ చేసుకొని మరో ప్రక్కన షుగర్ సిరప్ని తయారు చేసుకుందాం. ఇలా షుగర్ సిరప్ మరుగుతున్నప్పుడే మనం చేసిన పాల ముద్దలను వేయండి. ఇలా వేయగానే పైకి తేలాలి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఇప్పుడు వీటిని మరో ప్రక్కకు తిప్పి 10 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు వీటిని మరో ప్రక్క తిప్పండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఐస్ క్యూబ్స్ని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులో రస్మలైని తీసుకుందాం. ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు చల్లారిన రస్మలైలోని ఎక్స్ట్రా సిరప్ ఇలా పూర్తిగా పిండేసి పాలల్లో యాడ్ చేయండి. కనీసం 6 గంటలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.